లేదు ఏం చెప్తున్నారు మాకు ఏం చేసేది ఏం లేదు కానీ ఏం కూలినాలు చేసుకొని బతుకుతామయ్యా మాదేంది మాకు భూమి లేదు బుట్ట లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం జరగాలి మాకేం చేయలేడు మాకేం చేయలేడు ఆయన ఏం చేసిండట. ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి మీ సమస్యలు పరిశీలిస్తుంటారా? మాకేం చేయలేదు మాకేం చేయలేదు ఆయన ఇంతవరకు ఏం కాలేదు చేయలేదు మాకు ఏం చేయలేదు మాకేం చేత కాక మేము చెట్ల కింద కూర్చుంటాం పాట ఏం కూలినాలు చేసుకునేటోళ్ళం చేత కాకుండా అయింది ఇప్పుడు కూర్చుంటాం. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? 3,000 పింఛని కేసీఆర్ ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను అన్నాడు. ఏది ఇదివరకు గతకం అయిపోయింది. ఏడవ అయిపోయింది గెలిచి ఇదివరకు లేదు. ఎందుకు లేదు? ఇస్తాను అవి ఎందుకు ఇచ్చిండు అని చెప్పనుండే. మోడీ కూడా అట్లా చేస్తానని చేయలేదు అంతే. మోడీ పైసలు కూడా కేసీఆర్ పైసలు కూడా వేస్తా అంటున్నాను. ఎక్కడికి 4,000 ఇస్తాడు అది కూడా లేదు. ఎందుకు వేయలేదు? అట్లా అభం ఎందుకు ఇచ్చిండు? అభం ఇవ్వకుండా ఊకోనుంటి అభం ఇచ్చినట్టు తీరాలి. ఏం రైతు బంధు వస్తలేదు, 3 పైసలు వస్తలేవు, ఏం వస్తలేవు. 2,500 ఇస్తాను ఏ లేకపోయినా ఇంకేవి వస్తలేవు. మళ్ళీ ఈ ఓటే అంటే ఎట్లా వేస్తాము? ఆయన ఇచ్చే 10 రూపాయలకు ఏం వేస్తాం తమ్మి ఒక మాట. ఏం చేస్తారమ్మా మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఇప్పుడు ఇది అయింది. రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ లేదు ఏది లేదు. పైసలు వేస్తున్నాయి. ఇంకా ముసలాడు ఉండగానే మనమండి పైసలు వేస్తుండే మంచిగా ఇస్తుండే మాకు. ఇప్పుడు ఏం లేదు సార్. ఏంది నచ్చి నుంచి ఎదిగా 2,500 వస్తాయంటారు. మీకు తెలియాలి నమ్మకం వస్తాయా రావా? కేసీఆర్ ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? మంచిగా కేసీఆర్ అని మంచిగా చేసిండు ముసలి ఆయన పెద్ద మంచిగా అందరూ మంచిగా ఉన్నారు. కానీ ఈయన అన్న చేస్తలేరు కదా చేసేది చేస్తలేము ఎప్పుడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది చేస్తారంటారా? రేవంత్ రెడ్డి గారు ఇంకా 4 సంవత్సరాలు ఉంది చేస్తారంటారా కాంగ్రెస్ పార్టీ? తెలియదు మనకు, అందరు లేక మనం అంటాం నాయన అట్లా. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. నమస్తే తాత. నమస్తే. ఏం చేస్తారు? మేము కూలి పని చేస్తాం. ఏం పేరు? చంద్రయ్య. ఇప్పుడు ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఏడాది దాటిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ఇంకా ఏది కాలేక సంవత్సరం అవుతుంది. ఇంకా ముందర ఏముందో కానీ ఇప్పుడైతే తెలియదు. ఇక రాబోయే కాలం పింఛన్ ఇస్తాడు, పింఛన్ అయితే ఇస్తుండు. ఇక కానీ ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటున్నాడు కానీ మరి ఏం చేస్తాడు ఇక ఏం తెలియదు. ఇక మనకి చెప్పు ఇక. మరి ఇంకా 4 సంవత్సరాలు చేస్తారంటావా అభివృద్ధి? ఇక చేసేది తెలియదు భగవంతుని కెరక. ఇక మరి మంచిగా చేస్తే ఉంటుండొచ్చు, మంచిగా చేస్తే ఉంటుండొచ్చు, మంచిగా చేయకపోతే పోతుండొచ్చు. చెప్తాం మతానికి చెప్పడానికి వీల్లేదు. కానీ అదృష్టం బట్టి ఉంటుంది. ఆయన మంచిగా చేస్తే ఉంటాడు, మంచిగా చేయకపోతే ఇంకోటి వస్తుండొచ్చు. రాజకీయం పని ఎవరేమన్నాం చెప్పడానికి వీల్లేదు. ఈ ఏడాది సమయంలో ఇక్కడ ఏమైనా జరిగిందంట అభివృద్ధి పరంగా చూసుకుంటే? ఇక్కడ అయితే మనకేం లేదు. ఇక పింఛని ఇంకా రుణమాఫీ చేసినాడంటే 2 లక్షలు గవి మాఫీ చేసిండు అనుకో. ఇక ఈ బస్సు టికెట్లు అంటే అడవిలోకి పెట్టిండు. ఇక మనం ఏం చేస్తాం చెప్పని చేయడానికి చెప్పని వీల్లేదు. కానీ ఇక అదే ముచ్చట మనకి. ఇంకా ఏం లేదు. రాబోయే కాలం ముందర సమయం ఎట్లున్నదో తెలియదు. ఇప్పుడైతే ఇంత దాకుంది ఈ సంవత్సరం లోపల. ఇక మరి ముందర ఇంకా తెలియదు. ఇక ముందర సంగతి మనం ఎట్లా చెప్తాం చెప్పడానికి వీల్లేదు. ఇంకా నలుగురు కనుక్కో అట్లా కనుక్కో ఆడ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు భీమయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఊరి పేరు? శ్రీరామ్ నగర్ మాది, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయదారులకి? రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన జరిగిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? రైతులకైతే ఏం చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము రైతులకు ఇంత అది చేస్తుంటే ఒక సినిమా గురించి, ఒక భూముల గురించి గది చేస్తున్నాడు. ఈ రైతులకు ఇప్పుడు సరైన ధరలు లేవు. గదానికి ఏదైనా చేయాలి. ఎట్లా ఉంది మరి సంవత్సరంలో మీ వ్యవసాయం ఎట్లా గడిచిందంటారు? సంవత్సరంలోనా వ్యవసాయం అంతా ఏం లేదండి. చాలా మేము కష్టంలో ఉన్నాము. ప్రతి ఒక్క రైతు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇంతకుముందు 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా ఉండే. రైతులు ఎవ్వరు కూడా ఏ రకంగా బాధ లేదు. ఏమంటారు, ల్యాండ్ ప్రతి ఒక్కరి ల్యాండ్ రేటు పెరిగింది. ల్యాండ్ కనీసం
పంటలు అమ్మకున్నా కానీ ఒక 2 గుంటలో 3 గుంటల భూమి చేసేసి ఇంత ఏదైనా కార్యక్రమాలు పెళ్లిళ్ళు కానీ దావతలే కానీ కనీసం ఓ ప్లాట్ ఇల్లు కట్టుకోవడం కానీ జరిగింది. ఇప్పుడు వచ్చిన చేది లేదు. ఆ రుణమాఫీ అన్నారు, కొంతమంది గానా లేదు. రైతు భరోసా ఇదివరకు లేదు. రైతులకు ఏ రకమైన మంచి పనులు ఏం లేవు వచ్చిన ప్రభుత్వం నుంచి. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం సార్. మీ పేరు సార్? సురేష్ నా పేరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం సార్. ఎలా ఉందంటారు మరి ఇక్కడ అభివృద్ధి పరంగా చూసుకుంటే? అభివృద్ధి పరంగా చేస్తే ఇప్పటికైతే కొంచెం ఉన్నకాడికైతే మంచిగానే ఉంది. ఈ రోడ్లు బోర్డులు అన్నీ చేస్తామన్నారు, అవి లేవు ఇవి లేవు ఏవి లేవు. ఇప్పటికి మాకు ఎక్కడి నుంచి ఎక్కడికి? వెంకటాపురం నుంచి మోయినాబాద్ దాకా చేస్తామన్నారు సార్. ఆ రోడ్లు లేవు ఏవి లేవు. పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఈ ప్రపారాన్ని వచ్చేస్తుంది అట్లా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు మరి? ఏడాది గడిచిపోయింది కదా. గడిచింది సార్. ఇప్పుడైతే ఏమి అన్నయ్య ఇంకేం కాలేవు. అయ్యేటి అయితేనే చేస్తాడేమో. చెప్పిన హామీలు అన్నీ ఇంకా ఏం జరగలేవు. కొన్ని 6 హామీలు 8 హామీలలో కొన్ని జరిగినాయి, కొన్ని కాలేవు. అదొకటి. బ్రస్ ప్రయాణం ఫ్రీ ఇచ్చిండు ఒకటి, అదొకటి చేసిండు. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు బంధువు లేదు, అవి వేస్తాడు. ఇప్పుడు పోయిన సంవత్సరమే డిసెంబర్ 9 తారీఖు వేస్తా అంటున్నాడు. అప్పటి సంతి ఇప్పుడు సంవత్సరమే గడిచిపోయింది కానీ ఏం లేదు, వచ్చింది లేదు. ఒకటి 50,000 లక్ష ఒకటి అదొకటి మాపోయింది. ఈ 2 లక్షల మాపోయినది ఇంకా కాలేదు కదా సార్. మళ్ళీ అవుతుందేమని చూస్తున్నారు, ఇంకా అవ్వడం లేదు. 2 లక్షల రుణమాఫీ కావాలని చూస్తున్నారు జనాలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. రైతుల ప్రాబ్లము గదే అన్న. రుణమాఫీ అన్న, రుణమాఫీ లేదు. ఇలా మళ్ళీ ఇంకోటి ఏంటి, డబుల్ బెడ్రూమ్లు అవి ఇస్తాయి ఇవి ఇస్తాను, అవి లేవు, ఏం లేవు. కళ్యాణ లక్ష్మి అది ఏమన్నారు కదా, అది లేదు. ఇంకోటి ఏది ఇది ఏమంటారు, ఆడపిల్లలకు 2500 అన్నాడు, అది లేదు. ఏం లేదు సార్, అది వేస్ట్. ఏదో వేసినామా గెలిచినామా కానీ పనులు అయితే ఒక్కడైతే లేవు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే? ఆయన బాగానే చేసాడు కాడికి, మంచిగా కేసీఆర్ బాగానే చేసాడు. అప్పుడు ఒక కాడికి న్యాయమే అంతా. ఇప్పుడు అంతా వేస్ట్. అప్పుడు టైం కంటే పెంచిన వాళ్ళకి టైంకి ఇచ్చారు. ఇప్పుడు 4,000 పెంచిన అన్నారు, పెంచింది లేదు, ఏం లేదు. బాగుండే అప్పుడు. అన్నగానికి ఏదో ఇచ్చిన వాళ్ళకి. ఇప్పుడే ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇక్కడ రైతులు లేక ఏంది, రుణమాఫీ లేక చచ్చిపోయి మందు దాగుడు చచ్చిపోతారు సార్. ఏం లాభం, అవన్నీ వేస్ట్. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? బల్వంత్ సార్. ఏం చేస్తుంటారు? ఎంత వాటర్ ఫిల్టర్ దాన్ని నడుపుతున్నాం సార్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 15 చేసేవాడు ఏం చేయదు కానీ 50 ఏం చేస్తారు సార్. నడుస్తుంది, మెల్లమెల్ల నడుస్తుండొచ్చు. ఆయన 10 సంవత్సరాలు చేసి ఏం చేసుకున్నారు? వస్తే 10 సంవత్సరాలు చేసినోడు ఎక్కడ పక్కన పెట్టినాడు, ఆయన 1 గడ్డమో ఎక్కిండు. ఇది ఒకటే సమస్య కదా సార్. మెల్లమెల్ల చేస్తాడో ఈడు గట్ల పోతాడు, తెలియదు సార్ గట్ల అంతే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు మంచి అభివృద్ధి చెందుతారని భావిస్తున్నారా? తెలియదు సార్, ఇక మనం చెప్పగలుగుతాం అంతే. మన చేతి ఏం లేదు సార్ వాళ్ళు అట్లా. మరి మీ గ్రామాలలో అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉందంట? రోడ్లు అయితే సర్వే, ఇంకా రోడే కావాలి. ఏ అభివృద్ధి అవుతుంది మాకు? ఆ రోడ్ ఒక అభివృద్ధి లెక్కనే సార్. అదే అభివృద్ధి. మేమే చేస్తాం అభివృద్ధి, అది చేయవలసిన పని లేదు. ఆ రోడ్ ఒక రోడ్ మాత్రం సర్వే వచ్చినా మీరు రోడ్ పని సార్. మీరు ఎట్లు రోడ్డు ఆలస్యం ఏమన్నాడు, ఏమిటికి వస్తుంది? ఏ లేకపోతే రోడ్లంతా సార్. ఆయన ఏమన్నాడు, బంగారు తెలంగాణ అనేవాడు పోయిన ద్వారా. ఎక్కడ బంగారు తెలంగాణ అంతా బంగారం ఉందా? ఏమన్నా బంగారం అయిందా? మా మండలగా మా ఏరియా ఎక్కడ రోడ్లు చూస్తాం పని, ఏం బంగారం ఉందో ఎక్కడ కనపడిపోతాం సార్. అది చెప్పుకో అంత నాయకులను చెప్పుకోకపోతే పుట్టని వాళ్ళకు అట్లా. మనం గరీబ్ గారు ఒక అబద్ధం అంటే పనిష్మెంట్, నాయకులు ఒక అబద్ధం అంటే లక్షలు సంపాదిస్తున్నారు. మనకు చాలా భయం సార్. ఏమనుకో జనాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు అంటారు నాయకులు. అంతే మరి, ఇంకా తప్పదు మరి. చేస్తాం 4,000 పింఛన్నాడు, వస్తే తెల్లారన్నాడు. సంవత్సరం దాటిపోయింది, ఎక్కడ పోయినవి? ఎక్కడ పోయినా సార్ చెప్పండి సార్. అట్లా ఏమంటే రైతు బంధు ఇదే గా బంధులు, ఈ బంధు, ఏ బంధువు లేవు, బాడలే, ఏం బంధు సార్ వాడు మా అంటే సన్నసెవరమే అంతే సార్. ఏం లేదు ఇక. థ్యాంక్ యూ సార్. అంటే ఏమనుకో. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మాన్క అశోక్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం? వచ్చిండు, ఇప్పుడు అందరం మంచిగా చేస్తాడని అందరం వేసినాము, గెలిచిండు. ఇంతకుముందు అవుతుంది, చేస్తాడేమో పనులు. ఇప్పుడు ధనామని ఇచ్చిన హామీలు అంటే ఒకసారి కావు కదా, అవుతుండొచ్చు. ఒకటి ఇంకోటి చేస్తూ 4 సంవత్సరాలు చేస్తారంటారు. ఇక 4 సంవత్సరాల 2 సంవత్సరాల చెప్పలేము. మొత్తం మీద నెరవేరుస్తుండొచ్చు. నెరవేర్చకైతే ఓడు కదా. ఇక ఇంతకుముందు అవుతుండొచ్చు. కొంతమందికి ఇబ్బంది ఉండి కూడా నచ్చక కూడా చేస్తలేడు మొత్తం అదేని ఎత్తేస్తారు. నేనైతే చేశాడని అనుకుంటున్నా. ఈ ఏడాది కాలంలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? ఇప్పటికైతే బాగానే ఉన్నది. ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఏం చేస్తాడో చూడాలి మరి.
ఇక్కడ జరిగిన అభివృద్ధి గతంలో 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిందంటారా? చేసిండు నీళ్ళు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ విలేజ్లో. ఒకటి మొయినాబాద్ నుండి సురంగల్ శ్రీరామనగర్ వెంకటపూర్ దాకా రోడ్ ఒకటి డ్యామేజ్ అయింది. అమడాపూర్ నుంచి నిన్న మొన్నటి దాకా రోడ్డు శాంక్షన్ అయింది, అది అయిపోయింది ఆయన ప్లేట్లోనే. మొన్న ఆయన ఓడిపోయే ముందర కూడా ఎలక్షన్లలో కూడా ₹1,00,000 2 లక్షలు 1,00,000 కొంతమందికి మాపి అయినాయి. రేవంత్ రెడ్డి మాఫ్ చేస్తా అన్నాడు కానీ ఇంకా కాలేవు, చేస్తుండొచ్చు. నాయి కూడా కాలేవు. 40,000 నేను ₹1,50,000 తీసుకున్నా. 90,000 మిత్తుంటే కూడా 90,00,000 కేసీఆర్ ఆమెలోనే మాపైనాయి. 90,000 మిత్తి ఉంటే 90,000 మిత్తి కట్టిన. ఇప్పుడు ఇక మళ్ళీ వచ్చి తీసుకోమంటున్నారు. ఇంకెళ్ళలేదు. 1 తారీఖు నుంచి ఇప్పటిదాకా మన అజిత్ నగర్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వచ్చినున్నారు. 1 తారీఖు నుంచి వచ్చి తీసుకోమని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. గెలిచినవారేనా? అవునండి. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలన? మరి సంవత్సరం గడిచిపోయింది కదా. బాగానే ఉంది. ఏ విధంగా అంటే వచ్చేసి మా పరంగా కాదు, కాకపోతే బయట మాత్రం అంటున్నాను. అంత టాక్ బాగుంది. ఎందుకంటే మా దగ్గర 10 మంది కస్టమర్స్ చెప్తారు. ఇప్పుడు మరి అలాగే ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు హామీలు, సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరికి అన్నీ అందుతాయి. మాకు గ్యాస్ దండింది, ఒకటి కరెంట్ బిల్ వచ్చేసి చేసినాము అవుతుంది. మరి గతంలో చూసుకుంటే గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించిన విధానం ఎలా ఉంటుండే? ఆయనది కూడా బాగానే ఉండే కానీ మనకు ఏదో ఒక పబ్లిక్ టాక్ ఉంటుంది కదా, అట్లా ఇట్లా అని. మరి ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారి హయాంలో, చేస్తారంటారా అభివృద్ధి? డెఫినెట్లీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను టైలర్ షాప్లో వర్క్ చేస్తుంటా. ఇక్కడ మాస్టర్ ఉన్నా నేను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చేసుకుంటే ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఫస్ట్ కేసీఆర్ సారే బాగుండు అనిపిస్తుండే సార్. ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ చాలా స్పీడ్ అయింది. ఇప్పుడైతే అంత బిజినెస్ లేదు, మళ్ళీ అంత డెవలప్మెంట్ కనిపిస్తలేదు. మన కేటీఆర్ సార్ అయితే చాలా బాగా పనిచేస్తుండే. ఆయన పరిపాలన చాలా మంచిగా అనిపిస్తుండే నాకైతే నెక్స్ట్ టైం కేసీఆర్ రావాలని ఉంది సార్. నెక్స్ట్ టైం మళ్ళీ కేసీఆర్ గారు రావాలని ఉంది. ఇంతకుముందు ఎలా ఉండే? గత 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చెప్పుకుంటే ఎలా ఉందంట? సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది. ఎందుకంటే అప్పట్లో అన్నీ చాలా మంచి పనులు చేసిండు. వాళ్ళ కొడుకు కూడా కేటీఆర్ సార్ మంచి పనులు చేసిండు. బిజినెస్లు బాగుండే, రన్ అవుతుండే. మనకు కూడా మేనేజ్మెంట్ అవుతుండే. నాకు కూడా అమౌంట్ అంటే పేమెంట్లు ఎక్కువ వస్తుండే, జీతం ఎక్కువ వస్తుండే. ఇప్పుడు కొంచెం డల్ అయింది, మొత్తం మార్కెట్ అంతా డల్ అయింది. ఇప్పుడు చూస్తే కస్టమర్లు కూడా మీకు కనిపించారు ఫస్ట్ లాగా. మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ అయితే మాది మహారాష్ట్ర. ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గంగాధర్ అండి. ఏం చేస్తుంటారు? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎక్కడ సార్ మీరు? ప్రాపర్ నిజామాబాద్, ఇక్కడ హైదరాబాద్ హాస్టల్ ఉంటాను నేను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చూసుకుంటే ఏడాది గడిచిపోయింది. మరి హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే? యాక్చువల్ ముఖ్యంగా అయితే విద్యార్థుల పరంగా మాట్లాడాల. రేవంత్ రెడ్డి సర్కార్లో సంవత్సరం గడిచిపోయింది, పాలన హంగులు సింగులతో అని చెప్పేసి సంవత్సరం పాలన బాగా చేశారు. అన్ని ఓన్లీ రాజకీయ పరంగా కాకుండా విద్యార్థుల పరంగా కూడా ఆలోచించాలి. మనం గెలిపించుకుందే రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దని చెప్పేసి గెలిపించుకునేందుకు విద్యార్థుల పరంగా అయినా కొన్ని న్యాయంగా ఉండడం అని చెప్పేసి విద్యార్థులందరూ ఐకమత్యంగా, నిరుద్యోగులు ఐకమత్యంగా గెలిపించుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనం విద్యార్థుల పరంగా ఎటువంటి పని చేస్తలేడు. ఇప్పుడు దాకా 2019 స్కాలర్షిప్లో పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా 9,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. అది ఎవరు బాధ్యులు ఇస్తారు దానికి? ఇప్పుడు దాకా లేదు. ఆ ప్రభుత్వం ఇప్పుడు దాకా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ దానికి మనం ఆ ప్రభుత్వం కోసం ధర్నా రాష్ట్రాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా ఒక బడ్జెట్లో కూడా విడుదల చేయలే. ఇప్పుడు దాకా రాష్ట్ర మంత్రిని కూడా, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఎవరున్నారు? ఎవరు తెలియని పరిస్థితి. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు దాకా అలాంటి ఆ విద్యాపరంగా సబితా ఇంద్రారెడ్డి ఉండే, ఆమె ఏం పనిచేయలేదు. ఇప్పుడు ఎవరైనా మంత్రిని అపాయింట్మెంట్ చేస్తారంటే అది లేదు. అంటే తాగుబోతుకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేని దౌర్భాగ్య స్థితి మా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ విద్యా సంస్థ ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోయింది, 4th ఇయర్ అయిపోతే అతను రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల కోసం అని చెప్పి పైసలు జేబులకెళ్ళి కట్టి సర్టిఫికేట్ తీసుకోరా అనే దౌర్భాగ్య స్థితి మా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది.
కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఈ స్కాలర్షిప్లు పెండింగ్లు లేకుండా అందుబాటులో చేస్తారని చెప్పేసి మేము కోరుతూ ఉంటాం విద్యార్థుల పరంగా. అదే హైడ్రా విధంగా హైడ్రాలో ఆ పాలన ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా కొత్త సృష్టిస్తూ ఉన్నారు. హైడ్రా అని చెప్పేసి ఈరోజు మళ్ళీ అల్లు అర్జున్ న్యూస్ అని చెప్పేసి అంటే ప్రభుత్వం ప్రజలు ఏమైనా తిరస్కరించే దానిపైన ఉంటే కొత్తగా తీసుకొస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ మాకు అవసరం, అల్లు అర్జున్ గురించి అంటే చట్టంతో అందరు సమానం, అల్లు అర్జున్తో మనకేం పని, కేసులు అయితే అందరూ ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోతే అబ్బాయిని పోయి పరామర్శించాలి కానీ 20 లక్షలు ఇస్తా 30 లక్షలు మాకు ఎందుకు అవసరం, అవి కేసు అవుతుంది వెళ్తే అతనితో మనం పరామర్శించే మనకు అవసరం లేదు. హైడ్రా కొత్తగా ఆ రోజు కొత్తగా హైడ్రాతో మనకేం పని, హైడ్రా ఎంత పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దానిపైన మనం యాక్షన్ తీసుకోవాలి. ఆఫీసర్ల పైన డైరెక్ట్ పోయి ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నారు కూల్ చేస్తామంటే కరెక్ట్ ఎక్కడికి వాస్తవం కాదు. ప్రజలైతే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం కానీ ఇంకోసారి అది జరగకుండా అది ముందు చూసుకోవాలి. కొన్ని ఇల్లు కూలగొట్టేసారు, ఇప్పుడు తీసుకుంటారు ఏమని చర్య, ఇప్పుడు మేము కట్టిన ఇల్లు మేము కూలగొట్టాం అంటే ఫస్ట్ కూలగొట్టిన సంగతి ఏంది మర్చిపోయారా? ఇలాంటి వాస్తవాలు కూడా ఉన్నాయి ప్రజలు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలాంటివి కూడా జరగకుండా దీన్ని పునరుద్ధరించవలసిందిగా మేము విద్యార్థుల పరంగా మేము కోరుకుంటున్నాము. అదే మీ పాలన బాగుంది, రైతుల పరంగా కానీ ఆ పాలన బాగుంది, కానీ విద్యార్థుల పరంగా కూడా మీరు చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు జయశ్రీ. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నాను, స్కూల్ అసిస్టెంట్. ఎలా ఉందంటారు? మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ప్రజెంట్ అయితే ఫస్ట్ టీఆర్ఎస్ కంటే ప్రజెంట్ బెటరే, బట్ కొన్ని ఉద్యోగాల పరంగా అయితే ఎస్ఏ వాళ్ళకి కొంచెము ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే సఫిషియంట్ పోస్టులు అనేవి ఇవ్వట్లేదు అండ్ ఎస్జిటి ప్రమోషన్స్ అని మొత్తం ఎస్సీ వాళ్ళకి లాస్ అవుతుంది. దాంట్లో కొంచెం అంటే బాధాకరంగా ఉంది అదొక విషయం. అదొక్కటే కరెక్ట్, మాకు ఎస్సీ వాళ్ళకు కూడా కరెక్ట్ పోస్టులు అనేటివి ఇచ్చి 100% వాళ్ళకి మంచి వెసులుబాటు ఇచ్చి మంచిగా ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ కాకుండా ఎస్సీ వాళ్ళకే 100% పోస్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది. అండ్ అలాగే రాష్ట్రం చూసుకుంటే అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉంటారు? అభివృద్ధి పరంగా అయితే బెటరే అండి, అంతే బెటరే అండి. మరి గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? అంటే అప్పటికంటే ఇప్పుడు జాబ్ అయితే బెటర్గానే వేస్తున్నారు. అప్పుడు టెట్ అనేది ఇయర్లీ అనేది ఇవ్వలేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇయర్లీ వేస్తామని అంటున్నారు. నాకు టెట్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి దాని పర్పస్లో నేను చెప్తున్నాను. మిగతా దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? మంజుల. ఏం చేస్తారమ్మా? ఏం చేసాం, కూలి పని చేసాం. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా? మస్తుగా ఇచ్చింది ఇప్పుడు వచ్చిన సంది. ఏమి ఇచ్చింది రేవంత్ రెడ్డి? ఏమి ఇవ్వలేడు. ఇండ్లు ఇస్తామన్నాడు, ఇండ్లు ఇవ్వలే. పాయసి పింఛన్ ఇస్తామన్నాడు, పింఛన్ ఇవ్వలే. ఏమి ఇవ్వలేడు. ఏం చేస్తుండు? ఏం చేస్తలేడు ఆయన. ఇంకేం చెప్తాం? ఆయన ఇచ్చిన పని ఇచ్చిందా అని చెప్తారు, ఏందేం చెప్తాం? అందరు ఆయన ఇప్పుడు ఇందిరా మిన్లా ఇస్తానాడు, ఇవ్వకనే వాయే. పింఛన్ ఇస్తానాడు, ఆడపిల్లలకు పింఛన్ ఇవ్వకపోయే. ఏమి ఇవ్వకనే వాయే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అంతనే ఉండే, ఈయన అంతనే ఉండు. ఇంకేం ఏడున్నది ఆనే ఉన్నది. ఇంకేంది? వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే చూసుకుంటారు. ఇంకేం చెప్తాం మేము? 6 గ్యారెంటీలు అందుతున్నాయి మేడం ఇక్కడ ఉన్న జనాలందరికీ. 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేడు ఆయన. 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేడు. ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు ఒప్పుకుంటే ఇదివరకు ఏమి ఇవ్వలేడు. ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇవ్వలేడు. పింఛన్ ఇస్తామన్నారు, పింఛన్ ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేడు. మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ భూములు ఉన్నలాగా రైతు బంధు గవి వేసిండు. ఇప్పుడు పిల్లల పెళ్లి చేసే అది కళ్యాణ పథకం ఇచ్చి నేనేం చెప్పలేదు. కళ్యాణ పథకం లేదు, ఏం లేదు. ఇక మా ఆకాశాన్ని మేము చేసుకొని తింటున్నాం. ఇంకేం చేస్తాం? వాళ్ళు వచ్చి వాళ్ళ పని అలా చూసుకుంటారు. ఏం చేస్తున్నారు? ఎవరు వచ్చి ఏం చేస్తలేరు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే సార్, మీ పేరు సార్? శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేసి. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది? మంచిగా ఉంది అన్న. ఏ విధంగా అయినా సరే మంచిగా ఉంది. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా మంచిగా ఉంది. ఏదైనా లేడీస్కి బస్సులో ఫ్రీ అయినా సరే, రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమాల పథకాలు అయితేంది,
ఆరు గ్యారెంటీలు అయితే జనాలు అందరికి అందుతున్నాయి అంటారు. అందుతూనే ఉన్నాయి, అందుతూనే ఉన్నాయి. మాకేం అందలే. మా ఆడోళ్ళకైతే మంచిగా బస్సు అయితే ఫ్రీ ఉంది ఒకటి. మళ్ళీ లేడీస్కి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మనకు సీటీఎం అయిన ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా చేసిండు అంతవరకే. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన ఎలా ఉంది అంటారు? ఇక అది గతం కదా. ఇప్పటికైతే మంచిది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇప్పటికైతే యాక్సెప్ట్ చేస్తారు మంచిగానే. నెక్స్ట్ కూడా వచ్చి కూడా రేవంత్ రెడ్డి పక్కా అయితే 100% గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్.